భగవద్బంధువులరా, మరి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క నామాన్ని పలికేటువంటి అదృష్టాన్ని చేసుకుంటున్నటువంటి మనము పరమేశ్వరునికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనసును నియంత్రణ చేసుకోవడమే. ఎప్పుడైతే మనసు మనలోకి నియంత్రణ అవుతుందో ఎదుటి వాళ్ళకి చెప్పేటువంటి శక్తి వస్తుందన్నమాట. మనసు మన నియంత్రణలో లేదనుకోండి, ఎదుటి వాళ్ళకి చెప్పే శక్తి ఉండదు. అప్పుడే ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలంటే మనం నియంత్రణలో ఉండగలిగితేనే ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలంట. ఎందుకంటే మనసు నిలకడ లేనోడు మనసు నియంత్రణ చేసుకొని చెప్తుంటాడు. దానివల్ల మనకు పెద్దగా యూజ్ లేదు. నీకే నియంత్రణ లేదు, నాకేం చెప్తావు అంటారు. కాబట్టి మనసును మనం నియంత్రణ చేసుకోవాలా. మనల్ని మనం నియంత్రణ చేసుకోకుండా పోతే మనము ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పోవడానికి కాదు. అదే ఆధ్యాత్మికంగా ఈ కథలన్నీ మనం వినడం వల్ల, ఈ భక్తుల కథలు, ఈ గొప్పవాళ్ళ కథలు, ఈ ధర్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు, సత్యాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరి కథలు వినడం వల్ల మనకేమవుతుందంటే మనసును పట్టుకోవడం అలవాటవుతుంది, మనసును నియంత్రణ చేయడం కూడా అలవాటవుతుంది. అర్జునుడంట గాలినైనా బంధించవచ్చు కృష్ణ, మనసును నియంత్రించలేను నేను అంటాడు ఆయన. గాలినైనా బంధించవచ్చునేమో కానీ నేను మనసును నియంత్రించలేను అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా నియంత్రించవచ్చయ్యా అని చెప్తాడు. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు మనకు ఏదైతే మనకు కాదో దాన్ని మనం సాధించాలి. మనకి ఏదైతే టాస్క్ అనేది ఎట్లుండాలంటే అది ఛాలెంజింగ్గా ఉండాలి. మనకి గుడికి వస్తాం, అందరూ వస్తాం, నువ్వు వస్తావు, నేను వస్తాను, అది ఛాలెంజింగ్ కాదు. ఛాలెంజింగ్గా ఉండాలి. మనసుకి ఎట్లుండాలంటే దాన్ని కష్టపడాలి దానికోసం. అట్లా ఛాలెంజింగ్గా ఉండేటువంటిగా ఉండాలి మనం. ఆ ఛాలెంజింగ్గా ఉన్నప్పుడే మనం దాని గురించి ఎక్కువ కష్టపడతాం. గుడ్ ఉండడం కాదు, గ్రేట్ కావాలా. మంచివాడు గొప్పవాడవుతాడు, మంచివాడే గొప్పవాడవుతాడు. ఇక్కడ మంచివాడి కానివాడు గొప్పవాడైనాడు పడిపోతాడు వాడు కిందకి. గుడ్ టు గ్రేట్. మంచివాడు కావాలా, మంచివాడైనా గొప్పవాడు కావాలని కూడా కావాలి, రెండు కావాలి. సర్లేపై ఇంతవరకు చాలా అనుకోకూడదు. మన ప్రయత్నం మనం సాగించాలి. ఆ ప్రయత్నానికి భగవంతుడు తోడవుతాడు. నువ్వు ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు తోడవుతాడు. నువ్వు ప్రయత్నం చేయలేదనుకో, భగవంతుడు నీకు తోడుండు, వాడు ప్రయత్నం ఆపేసినాడు, నేనేం చేయాలంటాడు. ఎందుకంటే నీ ప్రయత్నము ఎప్పుడు ఆపాలా అంటే నువ్వు సపోజ్ నువ్వు 100% కష్టపడాల. అప్పుడు భగవంతుడు అనుకుంటాడంటే వీడు పాపము చాలా ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని చేరుకోవాలని. ఎంత ప్రయత్నం అంటే అంత ప్రయత్నము చేస్తున్నాడు, కాబట్టి నేను వాడికి సహాయపడాలా అని భగవంతుడు ఇదవుతాడు అన్నమాట. 1%. కానీ గజేంద్రుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసినాడు. ఆయన ముసలితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసినాడు ఆయన గజేంద్ర మోక్షం చూసుకుంటే 1000 సంవత్సరాలు కాలు పట్టుకునింది ఇడిచలే. 1000 సంవత్సరాలు పోరాడినాడు. 1000 సంవత్సరాలు పోరాడితే ఆయనకి విడిచలేదు, అది పట్టుకునేసింది పూర్తిగా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, స్వామి నా శక్తినంతా నేను వినియోగించినాను, 1000 సంవత్సరాలు నేను ఇచ్చేసినాను, ఇంకా నాకు శక్తి లేదు స్వామి, నీ ఇష్టం అని చెప్పి. అప్పుడు భగవంతుడు వచ్చేసినాడు. ఓహో కరెక్ట్, వెరీ గుడ్, 100% కష్టపడ్డాను కాబట్టి నేను నీకు రావాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇంక నీ ప్రయత్నం ద్వారా అయ్యేది కాదు, నేను వస్తే తప్ప అయ్యేది కాదు ఇంకా అని చెప్పి భగవంతుడు వస్తాడు. కాబట్టి మనము ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. 100% మనం కొనసాగించినప్పుడు ఆ గజేంద్రుడికి ఏ విధంగా అయితే సహాయం, నీవే తప్ప ఈతక్ పరం బెరుగా అంటాడు ఆయన. నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నేను 1000 సంవత్సరాలు పోరాడినాను, నా చేత కావడం లేదు ఇంకా,
నువ్వు తప్ప నాకెవరు లేదు అన్నావు అనుకోండి, భగవంతుని ప్రయత్నం మొదలవుతుంది. నీలో శక్తి ఉండి అన్నీ ఉండి నువ్వు సంపాదించుకోక నాకు డబ్బులు రావాలా స్వామి ఎట్లన్నా కానీ అంటే భగవంతుడు నీకు ఒప్పుకోడు అనమాట. నీకెందుకు ఇచ్చినాను? శక్తిని ఇచ్చినాను, ఇంద్రియాలను ఇచ్చినాను, మనసుని ఇచ్చినాను, బుద్ధిని ఇచ్చినాను, ఇన్నిచ్చి కూడా ఇంకా యాచిస్తున్నావే నువ్వు అని అనుకుంటాడు అనమాట. కాబట్టి మనం భగవంతునికి ఆ కృషి మనం చేయాలి. మన శరీరాన్ని కొంత సాధన వైపు ఉపయోగించుకోవాలి. ఆ శరీరముని సాధన వైపు మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే మనము, ఎందుకంటే మహాభారతాన్ని మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం ఉచ్యతే అంటారు అన్నమాట. మహత్వాత్, దీనికంటే మహత్వమైనటువంటిది గ్రంథమే లేదు. భారవత్వాత్, భారమైన విషయాలను కూడా చర్చిస్తుంది అనమాట. నువ్వు అనుకోండి అన్నన్ని విషయాలు వస్తాయి దీంట్లో, అట్లా కాదు. నీ మైండ్ తిరిగిపోతుంది ఒకసారి. ఆ విషయాలు వింటే రమణ్ చెప్పడం చెప్తుంటాడు నాకు కొన్ని విషయాలు. అరణ్యకాండం అని వింటుంటాడు. ఇప్పుడు నన్నే పర్వం అని, ఏమి విషయాలు సార్ నాకు ఇంతవరకు తెలియలేదు ఇవి అంటాడు. అదనమాట. ఆ విధంగా అన్ని విషయాలు మనకు అసలు మన ఊహకు కూడా అందం అనమాట. అన్ని విషయాలు ఇందులో మనకు వస్తాయి. అందుకనే భారతాన్ని మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం ఉచ్యతే అని చెప్తారు పెద్దలందరూ కూడా. కాబట్టి అట్లాంటి మనసు నియంత్రణ చేయడం అనేటువంటిది మనం చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నారు చూడండి, మన దేశంలో ఉండేటువంటి గ్రంథాలని అన్నింటినీ కూడా ఫారినర్స్ ఎత్తుకుపోయినారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎత్తుకుపోయి వాళ్ళు అవన్నీ చదివేసరికే మనసును నియంత్రణ చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు. కాబట్టి మనం భారతీయుల్ని చెడపాలంటే మనసు ఒక పక్క వండుకోకుండా చేయాలా అని చెప్పేసి వాట్సప్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసినాడు. వీడు 5 నిమిషాలు కూడా ఉండకూడదు, వీడు కాన్సన్ట్రేట్ చేయకూడదు. చేస్తే వీళ్ళు గొప్ప యోగులు అయిపోతారు. కాబట్టి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటే వాడి మనసును నాశనం చేయాలి ఫస్ట్ అని చెప్పేసి కొత్తవన్నీ పెట్టేసినారు. వాట్సప్, ఫేస్బుక్, మెసెంజరు, ఇన్స్టాగ్రాము, కిలోగ్రాము ఇట్లా అన్నీ ఏంటి జిగ్దావి పెట్టేసినారు. ఇప్పుడు ఎప్పుడు 2 నిమిషాలు కూడా వాడి మనసు ఉండదు, 2 నిమిషాలు కూడా వాడు చూడు, ఎప్పుడు దాంట్లోనే దాన్ని చూస్తా అంటారు అందరూ. అయిపోయింది. మనసుని ఎప్పుడు నియంత్రణ చేస్తాడు వాడు? దాన్ని చూస్తాడు, మనసుని కోల్పోతాడు. దాన్ని చూస్తాడు, మనసుని ఇష్టపడతాడు. ఇంకోటి ఏదో చేసేస్తాడు వాడు, మనసుని ఇష్టపడు. అందుకే వాడికి కాన్సన్ట్రేషన్ లేదు, ఏకాగ్రత లేదు. ఇప్పుడు ఏదైనా ప్రవచనం చెప్తాను అనుకో, వాడు ఫోటోలు తీస్తానే ఉంటాడు. అక్కడ ఇట్లు పెట్టుకుని నిలబడి ఫోటో తీస్తూ ఉంటాడు. అదే ఇది కాన్సన్ట్రేషన్ అంటే. ఇంట్లో నిలబడి వాకే ఇట్లా పోతా ఉంటాడు, ఫోటో తీసుకుంటాడు ఆడగా. అట్లా మనము మనసు నియంత్రణ 5 నిమిషాలు కూడా చేయలేము. ఆ భజనలో ఏదో ఫోన్ ఇస్తాడు, ఇట్లా పెట్టాలంటాడు. అవి కాదు మనసు నియంత్రణ. ఎవరు ఫోటోలు తీసుకుంటారు, రికార్డ్ చేసుకో, ఏదన్నా ఒకటి పాట పాడు రికార్డ్ చేసుకో. మీరు చెప్తూ ఉంటే వింటుంటారు. అది చూడండి, మనసు నియంత్రణ ఉండదు. దాన్ని మనము నియంత్రణ చేసుకోవాలా. మనసును నియంత్రణ చేసుకునేటువంటి వాడే ఆత్మను తెలుసుకోగలుగుతాడు. ఆత్మను తెలుసుకునేటువంటి అవకాశము మనసును నియంత్రణ చేసుకోవాలా. మనసును నియంత్రణ చేసిన తర్వాత బుద్ధి చెప్పిన మాట వింటుంది. మనసు బుద్ధి చెప్పిన మాట వింటుంది. బుద్ధి ఎప్పుడు కూడా మంచి చెప్తుంది. కానీ బుద్ధి చెప్పిన మాట ఇప్పుడు మనసు వినడం లేదు. ఆ మనసు చెప్పినటువంటి మాటను, బుద్ధి చెప్పినటువంటి మాటను మనసు వింటే ఇంద్రియాలు కూడా వింటాయి. ఇంద్రియాలు విన్నాయనుకోండి నీకు పరిపూర్ణత్వం వస్తుంది. కాబట్టి మనోనియంత్రణకి మార్గము ప్రవచనాలే. మనోనియంత్రణకు వేరేవేమీ లేవు. ప్రవచనాన్ని మనం వింటూ ఉంటే తినగవేము తీయనుండు అని చెప్పేసి కొన్ని రోజులకి ఆ మనసు నియంత్రణలోకి వస్తుంది. దాని నుంచి మనం అద్భుతమైనటువంటి ఒక ఆత్మావలోకనం చేసుకుంటాము. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కూడా మనకు కలుగుతుంది. ఏ రోజుకైనా ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇక్కడ శర్మిష్ట ఎవరు ఆమె చెప్పండి. శర్మిష్ట వచ్చేసి వృషపర్వుని కూతురు. దేవయానికి వాళ్ళిద్దరికి గలాట్ జరిగింటుంది. ఒకసారి స్నానం చేసేటప్పుడు వస్త్రాలు మార్చబడి ఉంటాయి.
మార్చబడినప్పుడు ఆ వస్త్రం ఈ అమ్మాయి ఏం వస్త్రం ఆమె తీసుకుంటుంది, నేను రాజకుమారి కదా నువ్వు ఎట్లా తీసుకుంటావని చెప్తే ఆమెను బావిలో పడేస్తుంది. తర్వాత యయాతి వస్తాడు. యయాతి వచ్చిన తర్వాత కాపాడుతాడు. ఆమెను కాపాడిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు బ్రాహ్మణ కన్యవు, నేను ఆ విధంగా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తాడు. తర్వాత శుక్రాచార్యుడు వెతుక్కుంటూ వెళ్తాడు, ఎక్కడ పోయింది నా కూతురు అని చెప్పేసి. ఇక ఏమి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అనేక విధంగా వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. వాదోపవాదాలు జరిగితే ఆ శుక్రుడు ఆమెను ఊరడిస్తాడు. అనేక విషయాలు, సహనం పట్టాలమ్మా, శాంతిగా ఉండాలా, నువ్వు సహనంగా ఉండాలా, శాంతిగా ఉండాలా, కాబట్టి నువ్వు అందరూ కూడా ఆ విధంగా ఉండాలా అని చెప్పేసి ఆ విధంగా చెప్తాడు. తర్వాత ఈ శర్మిష్టను దేవయానికి దాసి ఎగుట, ఈమె దాసి అయిపోతుంది అనమాట. శర్మిష్ట అనే అమ్మ దేవయానికి దాసి ఎగుట అనేటువంటి పర్వాన్ని మనము 80వ పర్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. 80వ అధ్యాయాన్ని. వైశంపాయన తతో కావ్యో భృగు శ్రేష్ఠ సమన్యపగమ్య వృషపర్వణ మాసీనాం ఇత్యు వాచ విచారణం అంటాడు. అంటే అనంతరం భృగువంశ శ్రేష్ఠుడు కవి కుమారుడు అయినటువంటి శుక్రుడు కోపంతో సింహాసనంపై కూర్చున్న వృషపర్వుని సమీపించి అనాలోచితంగా ఇలా అన్నాడు. శర్మిష్ఠ కూతురు, వృషపర్వుడు కూతురు అన్నమాట. రాజా, అధర్మం ఆచరిస్తే అది గోవు వలె వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. చూడండి, అధర్మాన్ని ఆచరిస్తే అది గోవు వలె వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. గోవు ఏ విధంగా అయితే తను గడ్డి మేసిన తర్వాత మనకు పాలన ఇస్తుందో ఆ విధంగా అధర్మం అంటే ఇమ్మీడియట్గా ఫలితాన్ని ఇవ్వదు, అది కొంతకాలం తీసుకుంటుందన్నమాట. ఆ పండాలన్నమాట, ఆ పండేటువంటి కాలం. కాబట్టి కానీ మెల్లిమెల్లిగా పరిణమిస్తూ కర్త యొక్క ప్రధాన విషయాలను నాశనం చేస్తుంది. అధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధాన విషయాలు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఇంద్రియాలు, ఇట్లాంటివన్నీ కూడా నాశనం చేసేస్తుంది అన్నమాట. మనసు ఇట్లాంటివన్నీ నాశనం చేసేస్తుంది. కాబట్టి ఎక్కువగా తిన్న అన్నం ఉదరంలో మెల్లిమెల్లిగా హాని కలిగించినట్లుగా, ఎక్కువగా అన్నం తిన్నామనుకోండి, అన్నం మనం తింటాము, తర్వాత అన్నం మనల్ని తింటుంది. ఖచ్చితంగా తింటుంది అది. అన్నం మనం ఫస్ట్ తింటాం బాగా, కానీ అన్నం మళ్ళీ మనల్ని తినడం మొదలు పెడుతుంది అది. కాబట్టి ఆ అన్నము, ఎక్కువగా తిన్న అన్నం ఉదరంలో మెల్లిమెల్లిగా హాని కలిగించినట్లే చేసిన పాపము తన యందు కానీ, పుత్రుల యందు కానీ, మనుమల యందు కానీ తప్పక ఫలిస్తుంది. చూడండి, అంటే పాపం ఊరికి వదిలిపెట్టదు. నీ యందు లేకపోతే నీ పుత్రులందు ప్రవేశిస్తుంది. నీ పుత్రులందు లేకపోతే నీ మనుమలందు కూడా ప్రవేశిస్తుంది కావాలంటే. కొన్ని పాపం అనేది వదలదు ఎక్కడ కూడా. అధర్మాన్ని పాటిస్తూ పాపము చేసేటువంటి పాపము ఎప్పటికీ వదలదు. దాన్ని నువ్వు రోగం అనుభవించినట్లు అనుభవించాల్సిందే, దాన్ని వదిలే క్వశ్చనే లేదు. ఎందుకంటే నీకు జ్ఞానం కలిగిందా, నువ్వు అధర్మాన్ని చేయవు. జ్ఞానం కలగలేదా, అధర్మాన్ని చేస్తావు ఖచ్చితంగా. జ్ఞానం వచ్చేంత వరకు, ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుకున్నాడు అనుకో, తప్పు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ వాడు చదువుకోలేదనుకో, తప్పు ఈజీగా చేసేస్తాడు. అదేవిధంగా మనం అధర్మాన్ని పాటించినామనుకోండి, ఖచ్చితంగా మన వంశాన్ని నాశనం చేస్తుంది, నిర్వీర్యం చేసేస్తుంది అనమాట. కాబట్టి కచుడు, హితుడు, సహనశీలి, జితేంద్రియుడు అయిన విద్యార్థి, పాపరహితుడై, ధర్మజ్ఞుడై, మాకిష్టుడై, మా ఇంట శుశ్రూష చేస్తున్న అంగీరసుని కుమారుని కచుణ్ణి మళ్ళీ చంపించావు. నువ్వు మళ్ళీ చంపించినావు. వృషపర్వ, చంపకూడని ఆ కచుణ్ణి చంపడం వలన, నా కూతుర్ని చంపడం వలన బంధుమిత్రులతో కూడిన నిన్ను విడిచిపెడతాను. కానీ రాజా, నీ దేశంలో నీతో పాటు నేను ఉండలేను అని చెప్తానన్నమాట. నీతో పాటు నేను ఉండలేను. అయ్యో రాక్షస రాజా, నేను ఎప్పుడైనా అసత్యం ఆడడం నువ్వు ఎరుగుదువా? ఈ దోషాన్ని నువ్వు నిగ్రహించుకోవడం లేదు, పైగా ఉపేక్షిస్తున్నావు. ఒకడు వృషపరుడు ఇట్లా అంటున్నాడు, బ్రహ్మస్వరూప, శర్మిష్ఠ చేత దేవయాన్ని చంపించిన, నిందింపజేసిన నేను సద్గతిని పొందలేను. నేను ఖచ్చితంగా సద్గతిని పొందలేను. భార్గవ, నీలో అధర్మాన్ని కానీ అసత్యాన్ని కానీ నేను ఎప్పుడూ చూడలేదు. నీ యందు ధర్మము, సత్యము ఉన్నాయి.
మమ్ములను నువ్వు అనుగ్రహించు. నువ్వు మమ్మల్ని వదిలి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మేము సముద్రంలో ప్రవేశిస్తాము అని చెప్పేసి వృషపర్వుడు అంటున్నాడు శుక్రుడితో. ఆ విధంగా మాకు వేరే గతి లేదు. గ్రహాధిప, నువ్వు నన్ను కూడా వదిలి ఈ దేవతల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ తర్వాత నేను అన్నీ విడిచి అగ్నిలోకి ప్రవేశిస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. శుక్రుడు ఇలా అన్నాడు, మీరంతా సముద్రంలో ప్రవేశించండి, రాక్షసులంతా కలిసి నానా దిక్కులకు పరిగెత్తండి. ప్రియమైన నా కూతురుకు జరిగిన అవమానాన్ని నేను సహించలేకుండా పోతున్నాను. మీరు ఎక్కడన్నా పోండి, సముద్రంలో పోతే సముద్రం పోండి, సముద్రంలో పోయి సావండి, రాక్షసులంతా దిక్కులకు వెళ్ళిపోండి. నాకు నా కూతురే ముఖ్యము. నా కూతురు యొక్క అవమానాన్ని నేను సహించలేకుండా పోతున్నాను అని చెప్తున్నాడు శుక్రుడు. దేవయాని, నీ ప్రసన్నరాల్ని చేసుకోండి. ఆమెపై నా జీవితం ఆధారపడింది. ఇంద్రుని యోగక్షేమాలు బృహస్పతి మీద ఆధారపడినట్లే నీ యోగక్షేమాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. ఇంద్రుడి యొక్క యోగక్షేమాలు ఎవరి మీద ఆధారపడతాయి? గురువు అయిన దేవతల యొక్క గురువు చెప్పినట్లు చేస్తుంటారు వాళ్ళు, యుద్ధాలు కానీ ఏమైనా కానీ. ఆ విధంగా ఆధారపడినట్లే నీ యోగక్షేమాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. అప్పుడు వృషపర్వుడు అంటున్నాడు, భార్గవ, రాక్షస రాజులకు ఈ భూమి మీద ఉన్న ఏనుగులు, గోవులు, గుర్రాలు మొదలైన సంపదలన్నిటికీ నాకు నువ్వే ఈశ్వరుడివి. నువ్వేనయ్యా ఈశ్వరుడివి, నువ్వు కాక ఎవరైతారు ఇంకా? శుక్రుడిలా అన్నాడు, మహాసుర దైత్యేంద్రులకున్న ద్రవిడ కద్దటికి నేను ఈశ్వరుని అయినట్లయితే దేవయాని ప్రసన్నురాలు కావాలి. దేవయాని ప్రసన్నురాలు కావడం లేదు. నేను ఎంత ఊరడించినా కూడా ఆమె దేవయాని ప్రసన్నురాలు కావడం లేదు. శుక్రుడు ఇలా అనగానే వృషపర్వుడు అలాగే అని అంగీకరించి అతనితో పాటు మహాకవి భార్గవుడు దేవయాని దగ్గరికి వెళ్ళి వృషపర్వుని అభిప్రాయాన్ని తెలియజేసినాడు. అప్పుడు దేవయాని ఇలా, నాయనా భార్గవ, రాజు యొక్క ధనానికి నువ్వు ఈశ్వరుడైతే నేను దాన్ని అంగీకరించను. ఆ మాటను రాజే స్వయంగా చెప్పాలి. ఆ మాటను రాజే స్వయంగా చెప్పాలి. వృషపర్వుడు ఇలా అన్నాడు, దేవయాని, నువ్వు మిక్కిలిగా కోరుకుంటున్న దాన్ని నేను నీకు ఇస్తాను. అది నీకు దుర్లభమైనా సరే, నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు, దీనికి ప్రాయశ్చిత్తం చెప్పు. నువ్వు ఏం కోరుకుంటున్నావో అది దుర్లభమైనా సరే నేను ఇస్తాను, అది కాదు ఎంత కష్టమైనా సరే నేను ఇస్తాను అన్నాడు. దేవయాని ఇలా అంది, కన్యా సహస్రముతో కూడిన శర్మిష్టను నేను దాసిగా కోరుకుంటున్నాను. సరే, నీ కూతుర్ని దాసిగా పెట్టున్నాను, నేను అదే కోరుకుంటున్నాను దేవయాని చెప్తాను. అప్పుడు ఇది చంపేయడానికి ట్రై చేసింది కదా, ఆ గుద్దలోకి పడేసింది కదా, ఆ విధంగా. కాబట్టి నాకు నా తండ్రి నిన్ను ఇచ్చిన చోటికి కూడా ఆమె నన్ను అనుసరించి రావాలి. నేను ఎక్కడ పోతే అక్కడ రావాల్సిందే. దాసి అంటే అట్లే, కాబట్టి ఆ విధంగా ఉండాలి అని చెప్తాడు. దాత్రి, లే, నువ్వు వెళ్ళు, శర్మిష్ఠను శీఘ్రంగా తీసుకుని రా. దేవయాని నీ కోరిక కోరితే, నువ్వు ఏ కోరిక కోరితే దాన్ని చేయాలి. వంశాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి. చూడండి, వంశాన్ని రక్షించడం కోసము ఒక వ్యక్తిని విడిచిపెట్టొచ్చంట మనం. గ్రామ రక్షణ కోసం వంశాన్ని విడనాడాలండి. గ్రామ రక్షణ జరిగింది అంటే వంశాన్నే విడనాడాలి. జానపదం కోసం గ్రామాన్నే విడవాలి. తనను తాను రక్షించుకోవడం కోసము రాజ్యాన్నే వదిలేసేయాలి. తనను తాను రక్షించుకోవాలి. తనను తాను రక్షించుకునేదానికి ఏదైనా కూడా తనను తాను రక్షించుకోవడానికి దేన్నైనా మనం వదిలేసేయాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి మనకి. ఆత్మజ్ఞానం కావాలి అంటే మనం దేన్నైనా వదిలేయాలి. వదిలేయడం అంటే దాని మీద కోరికను తగ్గించుకోవాలి. వదిలేయడం అంటే వదిలేయడం కాదు, దాని మీద కోరికను తగ్గించుకొని మనం ఆత్మజ్ఞానం వైపే వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రాసెస్లో మనం ఉన్నామనుకోండి, భగవంతుని సహాయం లభిస్తుంది. ఎందుకు? మనం ఆత్మజ్ఞానం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రాకులాడుతున్నప్పుడు భగవంతుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు, అందరికీ కూడా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే భగవంతునికి అదే ఇష్టం అన్నమాట. భగవంతునికి అదే ఇష్టం. ఎందుకంటే ఒక పూజ ద్వారా, దీని ద్వారా, అన్ని ద్వారా వాడు ఆత్మజ్ఞానం వైపు రావాలి అని చెప్పేసి అవన్నీ పెట్టిండేది. ధ్యానము, జపము, పూజ, యాగము, అర్చన, ఇవన్నీ ఎందుకు పెట్టినాడంటే వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఫైనల్గా వాడు ఏం తెలుసుకోవాలంటే నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే స్థాయికి వచ్చినటువంటి వాడు నాకు ఇష్టడు అని చెప్తాడు భగవద్గీతలో.
నువ్వు అవన్నీ చేయమని చెప్పలే, అవన్నీ నువ్వు చేసుకుంటూ రావాలి. అవన్నీ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా నువ్వేం చేయాలంటే ఆ విధంగా నువ్వు అలే ఎంఏ అయినా అలే నేర్చుకుంటా ఉన్నావు అనుకో, ఆయన ఏమనుకుంటాడు, ఏమ్రా ఎప్పుడో నేర్చుకుని వాళ్ళు మళ్ళీ దిద్దుతా ఉన్నావు అంటాడు. స్టాండర్డ్ లేదనమాట. కాబట్టి మనము ఆత్మజ్ఞానం వైపు రావాలి. అంటే మన శరీరాన్ని నడిపేటువంటి చైతన్యాన్ని మనం గుర్తించాలి. మన శరీరాన్ని నడిపేటువంటి చైతన్యం లోపల ఉంది, అది సాక్షిభూతంగా చూస్తూ ఉంది. దాన్ని మనం గుర్తించగలగాలి. దాన్ని గుర్తించగలిగినప్పుడే మనకు భగవంతుడి వైపు పూర్తిగా తిరిగినట్లయితుంది. అందుకే భగవద్గీతలో అంటాడు, అర్జున కొన్ని కోట్ల మందిలో నన్ను కొంతమంది మాత్రమే తెలుసుకోగలరు, ఆ కొంతమంది మాత్రమే నన్ను చేరగలరు. ఆ కోట్ల మందిలో కొంతమంది తెలుసుకోగలరు, ఆ కొంతమందిలో నన్ను చేరేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చిందనుకో వాడు గర్వంగా ఉండిపోతాడు ఒక్కోసారి. అట్లాంటి గర్వంగా ఉన్నాడు అనుకోండి, వాడు భగవంతుని చేరలేడు. కాబట్టి ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనం నిలకడగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆ జ్ఞానము భగవంతుడిచ్చింది. అది ఈ జ్ఞానము ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము భగవంతుడిచ్చింది అనుకోవాలా, నేను చేసింది కాదు. ఇది ఎన్నో విషయాలు నాకు గుర్తుకు తెస్తున్నాడు భగవంతుని వలన. ఎన్నో విషయాలు మధ్యలో సార్ కొన్ని విషయాలు చెప్తున్నాడు, సారే ప్రిపేర్ అయ్యి రాలేదు, గుర్తొస్తున్నాయి సార్ కూడా. మరి ఎన్నో విషయాలు రామాంజీ పంచుకుంటుంటాడు, అవన్నీ భగవంతుడు ఇచ్చినవే. ఈరోజు నువ్వు బాగా నిద్ర పడుతున్నాయంటే అది భగవంతుడు ఇచ్చిందే. నిద్ర లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది భగవంతుడు ఇచ్చిందే. ఎంతోమంది ఆరోగ్యం లేక ఈరోజు ఐసీయూలో ఉన్నారు. నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే భగవంతుడు ఇచ్చిందే. ఎంతోమంది ఆక్సిజన్ సిలిండర్లో ఆ గొట్టాలు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఎన్నో వేరే వాళ్ళకి లేనటువంటి ఎన్నో మనకి ఇచ్చినాడు భగవంతుడు. ఈరోజు కూర్చొని నువ్వు ఆనందంగా ఈ చల్ల గాలిలో ఆనందంగా ఫ్యాన్ వేసుకుని ఆనందంగా చల్లగా ఈ ప్రవచనాన్ని వింటున్నావంటే అది భగవంతుని కృప కాదా? ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి మనకు చెప్పు? ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చినాడు. ఇవన్నీ కొంతమందికి లేవు. బయట చూడండి. మరి ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి అప్పుడు భగవంతునికి ఎందుకు మనం కృతజ్ఞతగా ఉండకూడదు? మరి ఈరోజు భగవంతుని మర్చిపోయినాం. ఇవన్నీ భగవంతుని ఇచ్చింది కాదు, నేను సృష్టించుకున్నవే అన్నావు. నువ్వేంది సృష్టించుకున్నది? ఈ భూమి లేకపోతే నువ్వు ఉండేవాడవా? చెప్పు. మరి నిలబడగలవా నువ్వు? భూమి లేకుండా పోతే 2 నిమిషాలు భూకంపం వస్తే కొన్ని సిటీలే పడిపోతాయి కిందికి. 2 నిమిషాలే చాలు. 2 నిమిషాలు సునామీకి కొన్ని కోట్ల మంది చచ్చిపోయినారు. ఒకే సముద్రం ఇట్లా అనిందంతే. ఇంజక్షన్ వేసినప్పుడు ఇట్లా అంటారు చూడు, అట్లా అనిందంతే, అయిపోయా. కాబట్టి అట్లా భగవంతుడు ఇచ్చింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గర్వం చెప్పకూడదు. మనకి ఏది వచ్చినా అది భగవంతుడే, ఏది పోయినా భగవంతుడే తీసేసినాడు. రెండింటికి ఆయనే బాధ్యుడు. ఆయనే బాధ్యుడిని చేయాలి. మనం రెండింటికి ఆయన్నే బాధ్యుడిని చేయాలి. పోయిందా భగవంతుడు తీసేసినాడు, వచ్చిందా భగవంతుడు ఇచ్చినాడు. అట్లాంటి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఇస్తాడు. పోయిందాన్ని వెనక్కి తెచ్చిస్తాడు, కావాల్సింది మనకి ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఈరోజు ఆనందంగా ఆరోగ్యంగా కుటుంబాలతో అన్ని విధంగా ఉన్నాము అంటే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు. ఈ ప్రదోష వేళలో భగవంతుని గురించి మనం తెలుసుకుంటున్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము, ఎన్నో విషయాలను పాటిస్తున్నాము అంటే మన కృషికి తోడుగా భగవంతుని యొక్క శక్తి ఉంటే తప్ప మనం ఇంతసేపు కూర్చోలేము. మీరు చూడండి, ఏదో ఒక దేవాలయంలో ఒక శనివారము ఒక సోమవారము ఏదో పూజలు జరుగుతుంటాయి, మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటుంది. కానీ ఈ దేవాలయం పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఈరోజు మనం రోజు ప్రవచనాన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి మరీ కృతజ్ఞతలు మనం చేసుకోవాలా. స్వామి, ఇది ఆఖరి శ్వాస వరకు ఇది నాకు కొనసాగేటట్టు చెయ్యి. ఇది ఆఖరి శ్వాస వరకు నేను నీ కథను వింటుంటాను,
నీ యొక్క లీలలు వింటుంటాను, నీ యొక్క కథలను వింటుంటాను, ఇదే నాకు భక్తి, ఇదే నీకు సమర్పిస్తాను అని చెప్పేసి ఆ విధమైనటువంటి భావనతో మనం ఉండగలిగితే భగవంతుడు వీళ్ళురా నాకు సరైనటువంటి వారసులు, వీళ్ళు మనకు సరైనటువంటి వాళ్ళు, వీళ్ళు కదా నా భక్తులు అని చెప్పేసి ఆ విధంగా మనల్ని మనం వెన్నంటి ఉండి కాపాడుతాడు. కోట్ల జన్మల్లో చేసినటువంటి కర్మను కూడా తీసేస్తాడు. కోట్ల జన్మల్లో మనం 24 లక్షల జీవరాశుల తర్వాత వచ్చినది మనం 83,999 జన్మలు దాటుకొని వచ్చిండేది మనం మానవ జన్మలో, ఊరికే కాదు. ఆ జన్మల్లో ఏమేమైతే కర్మలు చేసినామో, ఏమేమైతే పాపాలు చేసినామో అవి మనల్ని పీడించకుండా ఈరోజు మనకి వ్యాధులు లేకుండా చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, మనకు కావాల్సింది మన దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అంత గొప్ప ఇది చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దాత్రిలి నువ్వు శర్మిలను శీఘ్రంగా తీసుకునిరా, దేవయాన్ని కోరితే దాన్ని చెయ్యాలి, వంశాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి, గ్రామ రక్షణ కోసం వంశాన్ని వదిలేసేయాలి, జానపదం కోసం గ్రామాన్ని విడవాలి, తను తాను రక్షించడం కోసం రాజ్యాన్నే విడిచాలి. తను తాను రక్షించుకోవాలంటే అట్లాంటి శత్రువులను కూడా మనం దూరం పెట్టాల్సిందే. మనల్ని మనం రక్షించుకోవాలా. ఈ జన్మ ఒకటే మనకి ఇచ్చినది, నెక్స్ట్ జన్మ ఏముంటుందో తెలియదు మనకు. కానీ మనకు ఏమన్నాడు, ఈ జన్మ ద్వారానే మనము భగవంతుని తెలుసుకోవాలా అని చెప్పినారు మనకి పెద్దవాళ్ళు. ఏం చెప్పినారు, ఈ జన్మనే నీకు ఆఖరి, భగవంతుని తెలుసుకోవడం ఈ జన్మలోనే జరగాలి, నువ్వు వేరే జన్మ సాధ్యం కాదు, చెప్పలేం అది ఏమిస్తాడో భగవంతుడు. ఎందుకంటే మనం చచ్చినటువంటి 2 మరుక్షణమే మన యొక్క లైఫ్ డిసైడ్ అయిపోతుందంట. ఒక తల్లి ఒక స్థానంలో పాలిస్తుందంట, ఆ స్థానంలోకి మార్చేలోగా మన జన్మ డిసైడ్ అయిపోతుందంట. అంత ఫాస్ట్ పురుగు ఉంటుంది, ఇట్లా పోతా ఉంటుంది, పురుగుగా ఉంటుంది పురుగు. ఒక ఆకుపైన కూర్చొని ఈ ఆకుపైన కూర్చొని ఈ ఆకు నుంచి ఈ ఆకుపైకి ఇట్లా జారేటట్టుకి అందులో జన్మ డిసైడ్ అయిపోతుంది మనది. ఏమని అర్థం ఈ ఆకుపైన ఉంటుంది, అర్థం ఈ ఆకుపైన పెయింట్ ఉంది, ఇక్కడ నుంచి అట్లా మారేటప్పటికి ఈ జన్మ వచ్చేస్తుంది. అంత 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 బలంగా ఉంది దైవిక చట్టాలు. మన చట్టమైనా లేటుగా ఏమన్నా కోర్టులో కేసులు వస్తే 5-6 ఏళ్ళు వాయిదా పడొచ్చేమో, 5-6 ఏళ్ళు వాయిదా పడి ఏదో జరగవచ్చు, మళ్ళీ అప్పీలు అది ఇది సుప్రీంకోర్టుకు పోయేది అట్లాంటి ఉండొచ్చేమో. దైవిక చట్టాల్లో ఏ మాత్రము జాప్యం లేదు. ఏ కోర్టులో ఆ కోర్టులో న్యాయం జరిగిపోతే ఈ కోర్టులోకి పోవచ్చు, కానీ దైవిక చట్టాల్లో ఎక్కడా కూడా తత్రపాటు లేదు. అన్ని ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్, ప్రతి ఒక్కటి ఇమ్మీడియట్గా డిసైడ్ అయిపోతాయి అన్నమాట. అంత బలంగా ఉన్నాయి దైవిక శాసనాలు. అంటే అంత బలంగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా, అలర్ట్గా ఉండాలి. మనం ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా ఓసారి మనం ఆలోచించాలా. ఇది నేను చేస్తున్నాను తప్ప, ఇది నేను చేయవచ్చునా, ఇది చేయగలనా, ఇది చేయాలా, ఇది వద్దా అని చెప్పేసి మనం చేయాలా. అదే భగవంతుడు ఈ శరీరం కాను ధర్మ సాధనం అన్నారు. కంఠస్య ఆభరణం సత్యం, కంఠం ఎందుకు ఇచ్చిండేది, ఆహారాలు వేసుకునే కాదు, సత్యం పలికేకి. శ్రోత్రస్య ఆభరణం శాస్త్రం, శాస్త్రం వినడానికి చెవులు ఇచ్చిండేది, పనికి వాళ్ళని వినడానికి కాదు, సాయంత్రం అవుతున్నాయి. హస్తస్య ఆభరణం దానం, చేతులు ఎందుకు ఇచ్చిండేది, దానం చేసేదాన్ని. కడియాలు వేసుకుని రమ్మని కాదు, 2-3 కడియాలు వేసుకుని వచ్చేది కాదు, దానం చేయమని చెప్పింది శాస్త్రం మనకు. శరీరస్య ఆభరణం పరోపకారం అని చెప్పింది. మరి ఇన్ని చెప్పినటువంటి మహానుభావులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎవరు మామూలుగా చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు. ఎవరు, వేదవ్యాస మహర్షి చెప్పినాడు. గణపతి అడిగినాడంట, రాసిన తర్వాత ఈ భారతాన్ని గురించి ఒక 2 విషయాలు చెప్పండి నాకని. పరోపకారం చేయి, పరులకు హాని చేయొద్దు, ఇదే భారతం అంతా చెప్పేది అని చెప్పినాడంట. వేదవ్యాసుడే చెప్పినాడు. పరోపకారం చేయి, పరులకు హాని చేయొద్దు, ఆ 2 విషయాలు బేస్తేనే దీంట్లో అనేక కథలు ఉన్నాయి అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా మహాభారతాన్ని వేదవ్యాసుడే గణపతికి చెప్పినాడంట. ఇన్ని లక్షల శ్లోకాలు రాపిస్తున్నావే, దీని యొక్క ఎసెన్స్ అంతా నాకు చెప్పు అని చెప్పేసి పరోపకారార్థం పరపీడనాయ అని చెప్పినాడంట. పరోపకారార్థం మనం ఉండాలి, పరపీడన చేయకూడదు, ఎప్పుడు కూడా పరులను పీడించకూడదు అని చెప్పేసి ఈ విధంగా 2 విషయాలే ఇందులో ఉండేది అని చెప్పినాడంట.
ఈ విధంగా అక్కడి నుంచి దాత్రి నగరానికి వెళ్ళి శర్మిష్ఠాలై జ్ఞాతులకు సుఖాన్ని కలిగించు అని చెప్పిందంట. దేవయాని చేత ప్రేరేపించబడిన శుక్రాచార్యుడు శిష్యుల్ని వదిలేస్తున్నాడు. పుణ్యాత్మురాల, ఆ దేవయాన్ని దేన్ని కోరుకుంటే నువ్వు ఇప్పుడు అది చెయ్యాలి అని చెలికత్తె వచ్చి చెప్పిందంట శర్మిష్ఠకు. శర్మిష్ఠ ఎలా అంది, ఆమె దేన్ని కోరితే దాన్ని ఇప్పుడే నేను చేస్తాను. దేవయాని కోసం శుక్రుడు నన్ను పిలిచినాడు. నా దోషం వలన నా కోసం శుక్రుడు దేవయాన్ని విడిచి వెళ్ళనక్కర్లేదు. నా కోసం ఆయన వెళ్ళనక్కర్లేదు. కాబట్టి అనంతరం 1000 కన్యలతో పల్లకితో శర్మిష్ఠ తన తండ్రి ఆజ్ఞతో తొందరగా పురాన్ని విడిచి వనానికి వెళ్ళింది. శర్మిష్ఠ ఇలా అంది, 1000 మంది దాసులు గల నేను నీకు పరిచారకను. నీ తండ్రి నిన్ను ఇచ్చిన చోటకు కూడా నేను అనుసరించి వస్తాను. నేను వచ్చేస్తాను, నీకు దాసిని అయిపోతున్నాను అని చెప్పిందనమాట. అప్పుడు దేవయాని ఇలా అంది, నేను శుతించేవానికి, యాచించేవానికి, ప్రతిగ్రహించేవానికి కూతురుని, సృష్టించబడే వాని కూతురువైన నువ్వు నాకు దాసి ఎట్లా అవుతావు? మళ్ళీ లింక్ పెట్టింది అమ్మ. నువ్వు దేవయాని ఇలా అంది, నేను స్తుతించేవానికి, యాచించేవానికి, ప్రతిగ్రహించేవానికి కూతుర్ని, స్తుతించబడే వాని కూతురువైన నువ్వు నాకు దాసి ఎట్లా అవుతావు అని చెప్పింది. అప్పుడు శర్మిష్ఠ ఇలా, ఏదో విధంగా ఆర్తులైనటువంటి జ్ఞాతులకు సుఖాన్ని కలిగించాలి. అందువలన నీ దాసిగా నేను వచ్చాను. నీ తండ్రి నిన్ను ఎక్కడిస్తే అక్కడ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తాను. ఏదో మేము ఇలాంటి వారికి సేవ చేయాల్సిందే తప్పదు. కాబట్టి మీ దాసిగా నేను వచ్చాను. నీ తండ్రి నిన్ను ఎక్కడిస్తే అక్కడ కూడా నిన్ను అనుసరించి వస్తాను అని చెప్తాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు, వృషపర్వుని కూతురు శర్మిష్ఠ దాసిగా ఉంటానని మాటిచ్చిన తర్వాత దేవయాని తండ్రితో ఇలా అంది, నాయన బ్రాహ్మణోత్తమ, వృషపర్వుని పురానికి ప్రవేశిస్తాను. నీ విజ్ఞానం అమోఘమైనది, నీకు విద్యాబలం ఉంది. ఆ వైశంపాయనుడు ఇలా ఉన్న కూతురు అలా చెప్పగానే మహాయశస్వి దియోత్తముడైనటువంటి శుక్రుడు ఆనందించి పురంలోకి ప్రవేశించినాడు. దానవులంతా అతన్ని గౌరవించినారు. అందరూ కూడా అతన్ని గౌరవించినాడు. రాజోత్తమ, చాలా కాలం తర్వాత దేవయాని వనానికి క్రీడార్థం వెళ్ళింది. ఆమె మళ్ళీ క్రీడార్థం వెళ్ళింది. దాసీ సహస్రంతో శర్మిష్ఠతో పాటు ఆ ఇంతకుముందు నూతిలో పడిన ప్రదేశానికే వెళ్ళిందంట. ఆయన కసి తీర్చుకోవడంగా నా ఎందుకంటే నన్ను ఫాలో కాని. కాబట్టి ఆ విధంగా అక్కడ స్వేచ్ఛగా వివరించింది. చలువులతో పాటు అందరితో ఆనందంగా ఆటలాడుతుంది. పరస్పరం ప్రీతితో మధు మాసంలో తేనె తాగుతూ ఉన్నారు. ఎన్నో విధాలుగా భక్ష్యాలను ఫలాలను తింటున్నారు. ఆ సమయంలో మళ్ళీ నహుషుని కుమారుడై యయాతి మృగాలను వేటాడుతూ దాహంతో అలసట కృషించి అనుకోకుండా వారు ఉన్న ప్రదేశానికి వచ్చినాడు. మళ్ళీ ఈయన వచ్చినాడు, యయాతి వచ్చినాడు. యయాతిని ఆ దేవయాని స్మరిష్ట ఆ స్త్రీలందరినీ కూడా యయాతి చూసినాడు. మధువును తాగుతూ ఆడుతూ దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడిన వారందరినీ చూశాడు. దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడిన ఒక ఆసనం మీద కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న దేవయాన్ని చూసినాడు. దేవయాని సాటి లేని రూపంతో స్త్రీల మధ్య శర్మిష్ఠ చేత పాద సంహానం చేసుకుంటానండి. పాదం ఒత్తించుకుంటానంట. శర్మిష్ఠ ఒత్తుతా ఉందన్నమాట. ఎవరికి? దేవయానికి. శ్రేష్టమైన స్త్రీని చూసినాడంట. యయాతి ఇలా అన్నాడు, 2000 కన్యలతో కలిసి మీరిద్దరూ కన్యలు ఉన్నారు. మీ వంశాలు ఏమి, మీ పేర్లేమి నేను అడుగుతున్నాను అన్నాడు. దేవయాని, నరాధిప, నేను చెప్తాను, నా మాటను గ్రహించు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు అతని కూతురునే నేను దేవయాని, రాక్షసుని యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుని కూతురు. ఈమె దానవేంద్రుడు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఈమె నాకు దాసి. అది తీర్చుకుంటాను. ఈమె నాకు దాసి. నేను ఎక్కడ వెళ్తే అక్కడ వస్తుంది అమ్మ. నేను ఎక్కడ వెళ్తే అక్కడ రావాల్సింది నాయన కంటే. కాబట్టి సుందరి, ఈ కన్య నీకు సఖి. దాసి ఎలా అవుతుంది? ఈమె రాక్షసరాజు కూతురు కదా, నాకు తెలుసుకోవాలనింది, చాలా కుతూహలంగా ఉంది అని అడిగినాడు. అప్పుడు దేవయాని, నరశ్రేష్ఠ, ఈ లోకంలో అన్నీ విధిని అనుసరించి జరుగుతాయి. చూడండి, అన్నీ కూడా విధిని అనుసరించే జరుగుతాయి. విధి అనేది మన తలరాతే. రాముల వారే ఆ విషయాన్ని చెప్పినాడు. ఒకసారి రామాయణంలో కూడా రాముడే అంటాడు, సీత అంటే ఏమిది, మనకి ఎంత కష్టాలు ఉన్నాయి, అడవిలో ఉండి ఇట్లంతా చేస్తున్నాము, ఏమిటిది అంటే ఇది విధివశాత్తు జరిగింది, వేరే రకంగా కాదు
మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా విధే శాసిస్తుంది వాళ్ళని. మనం అనుకుంటున్నాం ఏదో మనము గొప్పతనము, అది సంపాదించినాము, ఇది సంపాదించినాము అంటున్నాం, కానీ ఎప్పుడు పోతుందో తెలియదు, అంతా కలిసిపోతుంది ఒక్కోసారి. కాబట్టి మనము వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా దాన్ని తీసుకోవాలా, పోయేటప్పుడు దానికి వీడుకోలు చెప్పాల్సిందే, తప్పదు. మనకి ఎప్పుడు కూడా వీడుకోలు చెప్పాల్సిందే. బాధపడి ప్రయోజనం లేదు, భయపడి కూడా ప్రయోజనం లేదు, బాధపడి కూడా. ఇప్పుడు ఆ శర్మిష్ట చూడండి, దాసి అయిపోయింది లాస్ట్. అది విధి కదా, ఒక విధి రాత అక్కడ రాసిపడింది. మరి ఎవరు ఎట్లుంటారో తెలియదు. అందుకే అందరినీ ప్రేమించాలి అని చెప్తుంది శాస్త్రము. అందరినీ ప్రేమించాలి, అందరిలో ఆత్మ ఉంది. కాబట్టి లవ్ ఆల్ ట్రస్ట్ ఫ్యూ అంటే కొంతమందిని నమ్మాలి, అందరినీ ప్రేమించాలి. ఎవరు శత్రువులు ఉండకూడదు మనకి, కానీ కొంతమందిని నమ్మాలి. మన జీవితంలో అందరినీ ప్రేమించాలి, అంతే. వాళ్ళంతవరకు మనం అంతవరకు ఉండాలి. ఎవరికి చెడు కావాలని మనం కోరుకోకూడదు. వాళ్ళు కోరుకోవచ్చు, అందరినీ ఆరాధించు. కాబట్టి వాళ్ళు మనం కోరుకోను, కానీ మనం కోరుకుంటాం కదా. ఈ శక్తి ముందు ఆ శక్తి పనిచేయదు. నువ్వు కోరుకున్నా కూడా జరగదు. మనం కోరుకుంటాను వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం అనుకో, వాళ్ళు మనం బాగలేదని కోరుకున్నారనుకో పనిచేయదు, మన మీద పనిచేయదు. నువ్వు అట్లుంటే ఇంకా ఎక్కువ వస్తా అంటుంది, నువ్వు అట్లున్నప్పుడల్లా ఎక్కువ వస్తా అంటుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ నేను ఈ కన్య నాకు దేవయాని అంటా ఉంది. ఈ లోకంలో అన్ని విధిని అనుసరించి విధి విహితమని గ్రహించు, విధి విజయమని గ్రహించు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి ప్రశ్నించవద్దు. నువ్వు ఆశ్చర్యంగా ఉండేటువంటి సంఘటనల్ని నువ్వు అసలు ప్రశ్నించవద్దు, నీకు ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడే అంటాడు, ఒకడేమో ఆత్మ గురించి మాట్లాడుతుంటాడు, ఒకడేమో ఆత్మను తెలుసుకోవాలని అంటుంటాడు, ఒకడేమో ఆత్మ గురించి గంటల కొద్దీ ప్రశ్నిస్తుంటాడు, ఒకడేమో గంటల కొద్దీ మాట్లాడుతుంటారు. వీళ్ళెవరికి ఆత్మ గురించి తెలియదు అంటాడు. భగవద్గీతలో చెప్తాడు. ఒకడేమో గంటల కొద్దీ మాట్లాడుతుంటాడు, ఒకడేమో గంటల కొద్దీ వింటుంటాడు, ఒకడేమో గంటల కొద్దీ ప్రశ్నిస్తుంటాడు ఆత్మ గురించి. వీళ్ళు ముగ్గురికి తెలియదు ఆత్మ గురించి అంటాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఎంత మాట్లాడినా ప్రాక్టీస్ లేనిది ఏం లేదు. మనం ఊరికే మాట్లాడుకుంటూ ఉంటే ప్రాక్టీస్ లేనిది ఏమీ కాదు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి దాన్ని. మనము అంతరంగంలోకి ప్రవేశించడానికి మనం అనేక విధాలుగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు ఆత్మ అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఆ అనుభూతి ఎట్లుంటుంది అంటే, నీకు ఈ భూమండలం అంతా ఏలినటువంటి చక్రవర్తికి ఉండే ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందంట, బ్రహ్మానందం. ఈ భూమండలం అంతా ఏలినటువంటి మహారాజు ఉంటాడు, ఆయనకి ఎంత ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుందండి. నువ్వు ఏలకపోయినా పర్వాలేదు, ఆ భూమండలం అంతా ఏలకపోయినా పర్వాలేదు, అంత శక్తి, అంత ఆనందము, అంత నీలో ప్రవేశిస్తుందంట. అందుకే వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు రమణ మహర్షి ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. ఆయన ఎవరు సూర్యనాగమ్మ అని ఉండే, ఆయన ఎవడన్నా మాట్లాడితే రాసుకునేదంట. ఆయన మన పక్కనే నిలబడేది. ఆయన పేరు సూర్యనాగమ్మ అని. ఆయన ఎప్పుడు నోరు తెరుస్తాడా, ఏమన్నా చెప్తాడా అని పెన్ను పట్టుకొని కూర్చునేదంట. ఆయన అవన్నీ రాసిపెట్టింది ఆయన మాడే ఉంటానంట. ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడప్పుడు మాట్లాడేవాడు అంతే. ఎప్పుడు మాట్లాడేవాడు కాదంట, అప్పుడప్పుడు మాట్లాడేటువంటి వాడంట. ఆయన ఓసారి వంట చేస్తానంట. వంట చేస్తానంటే ఇద్దరు ఎవరో ఇంకొక అతను శిష్యుడు వీళ్ళు తరుగుతున్నారంట. తరుగుతూ ఉంటే వాడు మాట్లాడుకుంటూ అడ్డదిడ్డంగా తరిగేసినాడంట. ఈయన మాట్లాడుకుంటూ అసలు ఎంత నీట్గా తరిగినాడంటే అంత నీట్గా తరిగినాడంట. ఈయన మాట్లాడుతూనే ఉన్నాడంట. అది చూసి స్వామి ఏమి ఇంత బాగా అన్నా అంటే అదేరా కాన్సన్ట్రేషన్ అంటే అని చెప్పినాడు. అడ్డదిడ్డంగా కోసినాడంట అన్ని కాయగూరలు. ఈయన ఎట్లున్నాడంటే ఏదో మిషన్లో పెట్టి కోసినట్లుందంట. అంత నీట్గా కోసినాడంట. మాట్లాడుతూ కోస్తున్నాడంట. చేసే పని మీద శ్రద్ధ లేదనమాట వాళ్ళకి. అంత
పర్ఫెక్ట్గా చేసేటువంటి వాడు అంటే ఏదైనా పని చేస్తే అంత పర్ఫెక్ట్గా చేసేటువంటి అంటే ఆత్మజ్ఞాని అనేటువంటి వాడికి ఏకాగ్రత ఉంటుంది. ఏ పనినైనా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. ఏదో అడ్డదిడ్డంగా చేసేది పని అటు చేయడం అనమాట, అట్లా చేసేటువంటి వాడంట. కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి నువ్వు ప్రశ్నించవద్దు. నీ రూపం వేషం రాజు వలె ఉన్నాయి, మాట మాత్రం బ్రాహ్మణుల మాటలా ఉన్నాయి. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి కుమారుడు నాకు చెప్పు. ఆయన మర్చిపోయింది, ఆయన యయాతిని మర్చిపోయింది. అసలు యయాతి అన్నాడు, నేను బ్రహ్మచర్యంతో నేను సంపూర్ణమైన వేదాన్ని అధ్యయనం చేశాను, నేను రాజును రాకుమారుణ్ణి యయాతిగా ప్రసిద్ధికెక్కినాను అన్నాడు. అప్పుడు దేవయాని లేని, రాజా నువ్వు ఏ పని మీద ఈ ప్రదేశానికి వచ్చావు? ఈ పద్మగంధాన్ని ఆస్వాదించడం కోసం ఇక్కడ వచ్చావా? మృగాన్ని వేటాడడానికి వచ్చావా? యయాతి ఇలా అన్నాడు, కళ్యాణి మృగాన్ని వెంటాడుతూ నేను నీటి కోసం ఇక్కడ వచ్చాను, మిక్కిలి అలసి ఉన్నాను, అందువల్ల నేను వెళ్ళడానికి అనుమతించు. దేవయాని ఇలా అంది, 2000 దాసీలతో ఉన్న దాసీనైన శర్మిష్ఠతో పాటు నీకు అధీనురాలవుతున్నాను, నువ్వు నా సకుడవు, భర్తవు కమ్ము అనేసింది. డైరెక్ట్ చెప్పేసింది. యయాతి ఇలా అన్నాడు, శుక్రాచార్యుని కూతురు దేవయాని నీకు శుభం కలుగుగాక. నిన్ను వివాహం ఆడడానికి నేను తగిన వాడిని కాదు, నా తండ్రితో క్షత్రియులు వివాహ బంధానికి యోగ్యులు కారు, వివాహ బంధానికి మేము యోగ్యులం కాదు. దేవయాని ఇలా, యయాతి బ్రాహ్మణులతో క్షత్రియులు, క్షత్రియులతో బ్రాహ్మణులు మునిపే కలిసినారు, నువ్వు రాజర్షివి, రాజా పుత్రుడివి, నన్ను వివాహమాడు. యయాతి ఇలా అంది, సుందరి ఈ బ్రాహ్మణ వర్ణాధికారులు నాలుగు ఒక దేహం నుంచి పుట్టినటువంటివే, వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులు అని చెప్పేసి విభజించడం జరిగింది. కానీ వేరు వేరు ధర్మాలు, వేరు వేరు శౌచాలు వారికి ఉన్నాయి, వారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. కాబట్టి దేవయాని ఇలా అంది, నౌషకుమార పాణిగ్రహం అనే ధర్మం స్త్రీలకు ముఖ్యమైనది. మునుపు ఏ పురుషుడు నన్ను స్వీకరించలేదు, ఇంతకు ముందే నువ్వు నా పాణిని గ్రహించినావు, ఆ బావి నుంచి తీసేటప్పుడు నా చేయి పట్టుకున్నావు నువ్వు, అందుకే నేను వరిస్తున్నాను. మనసు తన అధీనంలో గల నా చేతిని వేరొక పురుషుడు ఎలా తాకగలడు? మనసు తన అధీనంలో గల నా చేతిని వేరొక పురుషుడు ఎలా తాకగలడు? ఋషిపుత్రుడు ఓ స్వయంగా ఋషివు అయిన నువ్వు నా చేతిని పట్టుకున్న తర్వాత వేరొకటిని నేను పట్టుకోను. వేరొకడిని ఎలా పట్టుకుంటాను? వేరొకడు ఎలా పట్టుకుంటాడు? యయాతి అన్నాడు, కోపించిన విషసర్పం కంటే, మండుతున్న అగ్ని కంటే విప్రుడు భయంకరమైన వాడని విఘ్నుడైన పురుషుడు గ్రహించాలి. అంటే విప్రుని యొక్క కోపము ఎలా ఉంటుందంటే కోపించిన విషసర్పం కంటే, మండుతున్న అగ్ని కంటే ఉంటుంది. కాబట్టి యయాతి ఇలా అన్నాడు, సర్పం ఒకడే చంపుతుంది, ఆయుధం చేత ఒకడే చంపబడతాడు, కానీ కోపించిన విప్రుడు నగరాలను రాష్ట్రాలను నాశనం చేయగలడు. అందువల్ల విప్రుడు మిక్కిలి భయంకరమైన వాడు అని నా అభిప్రాయం. కళ్యాణి, అందువల్ల నీ తండ్రికి ఇవ్వకుండా నీ తండ్రిని అడగకుండా నేను నిన్ను వివాహం చేసుకోలేను. నీ తండ్రిని అడగకుండా నేను వివాహం చేసుకోలేనమ్మా, నీ తండ్రి ఇవ్వకుండా నేను వివాహం చేసుకోలేను నిన్ను అని చెప్పేసి చెప్తానమ్మా. హరి ఓం స్వస్తి.